గురుదేవుల యొక్క పాదపద్మ యుగళానికి సవైన నమస్సులు సమర్పణ చేసుకుంటూ, భారతీయ సనాతన ధర్మంలో ప్రతి పర్వదినానికి ఒక విశిష్టత ఉంటుంది. ఆ విశిష్టతను మనం తెలుసుకొని ఆచరించడం వల్ల, ఆ ఫలితాలు కూడా అద్భుతమైనవిగాను, గొప్పవిగాను లభిస్తాయి. అలాంటి ముఖ్యమైనటువంటి పర్వదినాల గురించి తెలియజేసేటువంటి వీడియోలు మన ఛానల్ ద్వారా అందిస్తున్నాం. అటువంటి పర్వదినానికి సంబంధించినటువంటి వీడియోవే ఇది. ఈ వీడియోని చివరి వరకు చూసి మీ యొక్క సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ. మనకి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమిని గురు పౌర్ణమిగా ఎప్పటి నుండో జరుపుకుంటున్నాం. కానీ చాలామందికి ఇందులో ఉన్నటువంటి అసలు రహస్యం కానీ విశేషం కానీ తెలియదు. అలాంటి విశేషాన్ని తెలియజేసేటువంటి ప్రయత్నమే ఈ వీడియో ద్వారా మేము చేస్తున్నాం. అసలు నిజానికి గురు పౌర్ణమి అని దీన్ని వ్యవహరించినప్పటికీ దీనిని ఎప్పటి నుండో వ్యాస పౌర్ణమిగా జరుపుకోవడం మనందరికీ తెలిసినటువంటిదే. వ్యాసుడు అంటే శ్రీమన్నారాయణమూర్తి అంశ అయినటువంటి కృష్ణద్వైపాయనుడు. కృష్ణద్వైపాయనుల వారు ఈ యొక్క గురు పౌర్ణమి రోజున అవతరించారు. అంటే ఈ ఆషాఢ పౌర్ణమి రోజున అవతరించడం చేత ఇది వ్యాస పౌర్ణమి అని, తదనుగుణంగా ఆ కాలాల్లో గురు పౌర్ణమిగా కూడా ఇది విశిష్టతను పొందింది. అయితే వ్యాస భగవానుడి యొక్క జన్మదినాన్ని గురు పౌర్ణమిగా జరుపుకోవడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? ఇది తెలుసుకోవాలనుకుంటే ముందు భారతీయ సనాతన ధర్మం యొక్క గురు పరంపర గురించి తెలుసుకోవాలి. అసలు భారతీయ గురు పరంపర ఎవరితో మొదలవుతుంది అంటే పరమేశ్వరుడే ఆది గురువుగా తెలియజేస్తున్నాడు. అటు తర్వాత ఉన్నటువంటి పరంపర అంతా కూడా వర్ధిల్లింది అని చెప్తారు. ఇక్కడ పరమేశ్వరుడు అని అన్నప్పటికీ పరమేశ్వరుడు నారాయణుడిని ప్రధాన దైవంగా తీసుకున్నటువంటి వారు నారాయణుడే మొదటి గురువుగా స్వీకరిస్తారు. పరమేశ్వరుణ్ణి ప్రధానంగా తీసుకున్నటువంటి వారు పరమేశ్వరుల్నే గురువుగా స్వీకరిస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా అటు తర్వాత వచ్చేటువంటి పరంపర గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం, అవసరం. పరమేశ్వరుడు తర్వాత పరంపరలో వచ్చినటువంటి వాడు నారాయణుడు. నారాయణుడి యొక్క శిష్యుడు బ్రహ్మ. బ్రహ్మ యొక్క శిష్యుడు వశిష్ఠుల వారు. వశిష్ఠుల వారి యొక్క శిష్యుడు శక్తి. శక్తి శిష్యుడు పరాశరుడు. పరాశరుడు శిష్యుడు వ్యాసుడు. వ్యాసుడు శిష్యుడు శుకుడు. ఇక్కడ వ్యాస భగవానుడు అంటే ఇప్పుడు మనం జరుపుకుంటున్నటువంటి ఈ వ్యాస పౌర్ణమి ఈయన జన్మదినం కారణంగానే జరుపుకుంటున్నాం. ఈయనకి ప్రధానంగా నలుగురు శిష్యులు చెప్పబడుతున్నారు: పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు. వీరు నలుగురితో పాటు బ్రహ్మ విద్యా సాంప్రదాయంలో ఆయన కుమారుడైనటువంటి సుఖబ్రహ్మ కూడా చెప్పబడుతున్నారు. సుఖబ్రహ్మ యొక్క శిష్యుడు గౌడపాదుల వారు. గౌడపాదుల వారి శిష్యుడు గోవింద భగవత్పాదుల వారు. గోవింద భగవత్పాదుల వారి శిష్యుడు శ్రీ ఆదిశంకర భగవత్పాదుల వారు. ఈయనే మన శంకరాచార్యుల వారు. చతురామ్నాయ పీఠ స్థాపకులైనటువంటి ఈయన ఇక్కడ వరకు కూడా పరంపర వర్ధిల్లింది. అటు తర్వాత శంకరాచార్యుల వారికి ప్రధానంగా నలుగురు శిష్యులు చెప్పబడుతున్నారు. వారిలో మొట్టమొదటి వారు పద్మపాదాచార్యుల వారు. ఈయన పూర్వామ్నాయంలో ఉన్నటువంటి అంటే తూర్పున ఏర్పరిచినటువంటి గోవర్ధన పీఠానికి ప్రప్రథమ పీఠాధీశ్వరుడు. ప్రస్తుతం ఈ పీఠంలో శ్రీ నిశ్చలానంద సరస్వతి మహాస్వామి వారు పీఠాధీశ్వరులుగా కొనసాగుతున్నారు. పశ్చిమామ్నాయం అనేటువంటి ద్వారక పీఠంలో హస్తామలకాచార్యుల వారిని ప్రధాన పీఠాధీశ్వరులుగా నియమించడం జరిగింది. అటు తర్వాత ప్రస్తుతం అక్కడ శ్రీ సదానంద సరస్వతి మహాస్వామి వారు పీఠాధీశ్వరులుగా కొనసాగుతున్నారు. ఉత్తరామ్నాయంలో ఏర్పరిచినటువంటి జోషిమఠం లేదా జ్యోతిర్మఠానికి శ్రీ త్రోటకాచార్య మహాస్వామి వారు ప్రధాన పీఠాధీశ్వరులుగా అక్కడ నియమితులు కావడం జరిగింది. అటు తర్వాత ప్రస్తుతం ఇప్పుడు శ్రీ అవిముక్తేశ్వరానంద సరస్వతి మహాస్వామి వారు అక్కడ పీఠాధీశ్వరులుగా కొనసాగుతున్నారు. ఇక దక్షిణామ్నాయంలో శృంగేరి శారదా పీఠాన్ని ఏర్పాటు చేసి దానికి సురేశ్వరాచార్యుల వారిని ప్రధాన పీఠాధీశ్వరులుగా మొదట నియమించడం జరిగింది. ప్రస్తుతం భారతీ తీర్థ మహాస్వామి వారు, శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారు అక్కడ పీఠాధీశ్వరులుగా కొనసాగుతున్నారు. అలాగే మూలామ్నాయ పీఠంగా చెప్పబడుతున్నటువంటి కంచి పీఠానికి శ్రీ విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు, శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు పీఠాధీశ్వరులుగా కొనసాగుతున్నారు. మనం ఇక్కడ గమనించినట్లయితే పరమేశ్వరుణ్ణి ఆదిగా చేసుకొని అంటే పరమేశ్వరుడి నుండి మొదలైనటువంటి ఈ గురువు పరంపర ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఎందరో దివ్య స్వామీజీలు పీఠాధీశ్వరుల వరకు కూడా అవిచ్ఛిన్నంగా కొనసాగుతోంది. అంటే ఎక్కడా కూడా విచ్ఛిన్నం కాలేదు, ఎవరు ఇందులో ఆగలేదు. ఆ పరంపర నేటికి కొనసాగుతోంది. అందుకే ఈ పరంపరకి నమస్కరించే ముందు
అందరూ చెప్పుకునేటువంటి ఒక ప్రధానమైనటువంటి శ్లోకాన్ని ఇక్కడ ఉటంకించడం జరుగుతోంది. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని మనందరం కూడా నమస్కరించుకోవాలి. అయితే ఇంతమంది గొప్ప గొప్ప గురువులందరూ కూడా ఉన్నారు కదా, మరి ప్రధానంగా వ్యాస పౌర్ణమి, వ్యాసుల్ని మాత్రమే జన్మదినంగా తీసుకొని ఆ రోజున ఎందుకు గురు పౌర్ణమి జరుపుకుంటున్నాం? ఈ సందేహం అనేక మందికి కలిగి ఉంటుంది. ఇక్కడే ఒక ముఖ్య విషయాన్ని మనం తెలియజేయాలి. మన సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి వేదాలు అపౌరుషేయాలు, అంటే ఒకరి ద్వారా చెప్పబడలేదు. ఋషులు వారి యొక్క తపస్సుతో దర్శించి వాటిని తర్వాత పరంపరగా అందరికీ అందించడం జరిగింది. అపౌరుషేయమైనటువంటి వేదం ఏదైతే ఉందో ఇది అనంతమైనటువంటిది. ఈ అనంతమైన వేదం ఒకరి ద్వారా చెప్పబడలేదు కాబట్టి లిఖించబడినటువంటి ఆధారాలు ఎక్కడ కూడా లేవు దీనికి. అటువంటి వేదమంతటినీ కూడా ఈ కలియుగంలో మానవులు పూర్తిగా అధ్యయనం చేయలేరు అని భూత భవిష్యత్ వర్తమాన కాలాలు గ్రహించినటువంటి కృష్ణద్వైపాయనుడు అంటే వేదవ్యాసుల వారు ఈ వేదాన్ని 4 ప్రధాన భాగాలుగా నియమించి వ్యాసం చేసి తన యొక్క శిష్యులైనటువంటి వారికి అప్పచెప్పి లోకల్లో ప్రసిద్ధి చెందేలా చేశారు. అక్కడతోనే ఆయన పని అయిందా అంటే కాదు. మానవులు ఇంత వేదాన్ని కూడా అధ్యయనం చేసేటువంటి పరిస్థితులు కలియుగంలో ఉండవు. అటువంటి పరిస్థితులు ఆయన ముందే అంచనా వేసి అందులో ఉన్నటువంటి సారాన్నంతటినీ కూడా 18 పురాణములుగా రచించి మనందరికీ మానవాళికి అందించడం జరిగింది. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, వ్యాసోత్తిష్టం జగత్సర్వం అన్న మాట ఉటంకిస్తూ ఉంటారు. అంటే వ్యాసుల వారు పెట్టినటువంటి భిక్ష ఇదంతా కూడా. కాబట్టి ఇటువంటి రోజున అంత గొప్ప మహనీయుడైనటువంటి వ్యాసుని స్మరించుకోవడం కూడా చాలా అవసరం. అయితే ఇక్కడే మరొక విషయాన్ని తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. వ్యాసుల వారిని మాత్రమే ఎందుకు పూజిస్తున్నాం అంటే మనం ఇందులో 3 సమూహాలను చూస్తున్నాం. దేవౌఘ, సిద్ధౌఘ, మానవౌఘ. దేవౌఘ, ఓఘము అంటే సమూహము అని అర్థం. దివ్యమైనటువంటి దేవతలు ఇందులో ఉన్నారు, గొప్ప సిద్ధ పురుషులు ఉన్నారు, మానవులుగా కనిపిస్తూ కూడా గొప్పదైనటువంటి బ్రహ్మవేత్తలు కూడా ఇందులో ఉన్నారు. అటువంటి వారందరికీ కూడా మధ్య భారధిలా ఆయన ఉంటూ ఎంతో గొప్ప జ్ఞానాన్ని మనందరికీ అందించినటువంటి వ్యాసుల వారు కాబట్టే ఆయన జన్మదినం రోజున మనం మొత్తం గురు పరంపరంతటినీ కూడా స్మరించుకొని పూజించుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సప్త చిరంజీవుల్లో వ్యాస భగవానుడు కూడా ఒకరు. ఈయన నేటికి చిరంజీవిగా ఉన్నారు. ఈ రోజున ఎవరైతే వ్యాసుల వారిని స్మరించి తలంచుకుంటారో, పూజించుకుంటారో వారికి అపమృత్యు దోషాలు పోయి దీర్ఘాయుష్మంతులు అవుతారు. అలాగే గురువుల యొక్క అనుగ్రహ కటాక్షం కూడా లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్యాస పౌర్ణమి ఔన్నత్యం తెలుసుకోవాలి, మన పిల్లలకి తెలియజేయాలి అనేటువంటి సదుద్దేశంతో ఈ వీడియోని మేము చేయడం జరిగింది. దయచేసి ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులతోటి, స్నేహితులతోటి పంచుకొని ఈ గొప్ప బృహత్కార్యంలో మీ అందరూ కూడా పాలు పంచుకుంటారు అని కోరుకుంటున్నాం. అందరికీ కూడా వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి యొక్క శుభాకాంక్షలు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.